పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025 సంవత్సరం మే నెల 14వ తేదీ నుంచి దేవగురువైనటువంటి బృహస్పతి మిథున రాశిలో ప్రవేశిస్తాడు, మిథున రాశిలో సంచరిస్తాడు. బృహస్పతి మిథున రాశిలోకి రావడంతో సరస్వతీ నదికి పుష్కరాలు కూడా ప్రారంభమవుతాయి 15వ తేదీ నుంచి. ఇప్పుడు ఈ గురుడి మిథున రాశిలో సంచరించేటప్పుడు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటుంది, కన్యా రాశి వారు ఎటువంటి ఫలితాలు పొందుతారో తెలుసుకుందాం. కన్యా రాశి వారికి గురుడు ఏ స్థానంలోకి వస్తున్నాడు అంటే 10వ స్థానం, దశమ స్థానం, కర్మస్థానంలోకి వస్తున్నాడు. అసలు దశమ స్థానంలో గురుడు సంచరిస్తే అసలు జనరల్గా గురుడు అన్ని రాశుల వారికి, మానవాళి మొత్తానికి కూడా అంటే సమస్తమైన సుఖాలకు, శుభాలకు, సంతోషాలకు, ఆనందాలకు, విద్యకు, వివాహానికి, ఉద్యోగానికి, ఆరోగ్యానికి, బలమైనటువంటి ఆర్థిక ఎదుగుదలకు, వీటన్నిటికీ కూడా ప్రధానమైన కారక గ్రహం ఏమిటి అంటే గురుడు. అటువంటి గురుడు ఉన్నతమైనటువంటి స్థానంలో, మంచి స్థానాలలో ఉన్నప్పుడు ఖచ్చితంగా గొప్ప ఫలితాన్ని ఇస్తాడు. ప్రస్తుతం కన్యా రాశి వారికి అంటే ఆ గురుడు మంచి స్థానాలలో కనుక లేకపోతే మనం ఎంత కష్టపడ్డప్పటికీ కూడా ఫలితం తక్కువగా ఉంటుంది. ప్రస్తుతం కన్యా రాశి వారికి 10వ స్థానంలోకి, రాజ్యస్థానంలోకి వస్తున్నాడు. ఎప్పుడైతే గురుడు రాజ్యస్థానంలోకి వస్తాడో కన్యా రాశి వారికి రాజ్యాధికారం దక్కుతుంది. రాజ్యాధికారం అంటే ఏమిటి? మనమేమి రాజులు అవుతామని కాదు, మనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థితి, ఒక స్టేటస్ అనేటటువంటిది వస్తుంది. చేసేటటువంటి ఉద్యోగంలో డెవలప్మెంట్ కనిపిస్తుంది, చేసేటటువంటి వ్యాపారంలో డెవలప్మెంట్ కనిపిస్తుంది, చేసేటటువంటి ప్రొఫెషన్ ఏదైతే ఉంటుందో ఆ ప్రొఫెషన్లో మిమ్మల్ని మీరు బ్రహ్మాండంగా అంటే చాలా గొప్ప స్థితికి చేరటానికి అవకాశం అనేటటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. 10వ స్థానంలో గురుడు సంచరించేటప్పుడు గురు వీక్షణం అంటే గురుడు తానున్న స్థానం నుంచి 5, 7, 9 స్థానాలు చూడగలడు. గురుడు తానున్న స్థానం నుంచి 2వ స్థానాన్ని చూస్తున్నప్పుడు ఆయుర్వృద్ధి కూడా కలుగుతుంది. దాంతోపాటు అన్ని పనులలో కూడా చక్కగా అనుకూలత కలుగుతుంది. 10వ స్థానంలోకి గురుడు ప్రవేశించినటువంటి వెంటనే గొప్ప వ్యక్తులతోటి, మీకంటే పెద్దవాళ్లతోటి, హైయర్ అఫీషియల్స్ తోటి ప్రశంసలు పొందటం కానీ, సన్మానాలు జరగటం కానీ, సన్మానాలు చేయించుకునేటటువంటి స్థితి కానీ ఇవన్నీ కూడా మీకు వస్తుంది. ఇంకొకటి ఏంటంటే గురుడు 10వ స్థానంలోకి వచ్చినప్పుడు ఎవరికైతే కన్యారాశిలో జన్మించినటువంటి వారికి సంతాన భాగ్యం ఉండదో అటువంటి వారికి పుత్రయోగం కలుగుతుంది. అది కూడా దత్తత స్వీకార మహోత్సవం కారణంగా పుత్ర యోగం కలిగేటటువంటి అవకాశం కూడా కలుగుతుంది. అంటే సుఖమైనటువంటి జీవనానికి గురుడు 11వ స్థానంలో ప్రవేశించినప్పుడు గురుడు 10వ స్థానంలో ప్రవేశించినప్పుడు బ్రహ్మాండమైనటువంటి ఫలితాన్ని ఇస్తాడు. ఇక్కడ 10వ స్థానం అంటే మనం అనుకున్నాం కదా, 10వ స్థానం అంటే ఉద్యోగానికి సంబంధించినటువంటి స్థానం, వ్యాపారానికి సంబంధించిన స్థానం, కర్మస్థానం. వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్, మనం ఏదైతే చేస్తున్నామో ఆ ఫలితం వస్తుంది. ఇక్కడ అంటే శారీరకమైనటువంటి బలం కూడా పెరుగుతుంది, గొప్ప గొప్ప కార్యాలు చేయగలుగుతారు. ఒక మాటలో చెప్పాలంటే మీడియేటర్షిప్ అనేటటువంటిది బ్రహ్మాండంగా చేయగలుగుతారు. దాంతోపాటు ఏదైనా మిషనరీ ద్వారా బిజినెస్ కనుక స్టార్ట్ చేయాలంటే అది కూడా వీరికి చాలా అనుకూలంగా మారుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే పుణ్యకార్యాలు చేయటానికి, ధర్మకార్యాలు చేయటానికి 10వ స్థానంలో ఉన్నటువంటి గురుడు కన్యా రాశి వారికి యోగాన్ని కలిగిస్తాడు. అలానే ఔషధ సేవనం అనేటటువంటిది కూడా కొద్దిగా తగ్గుతుంది అని చెప్పాలి. రాశి వారికి ఔషధ సేవనం అనేటటువంటిది కూడా తగ్గుతూ ఉంటుంది. ముఖ్యంగా 10వ స్థానంలో గురుడు వచ్చినప్పుడు ఇతరుల మీద దయ, జాలి ఇట్లాంటివి చూపించడం వీరికి ఎక్కువగా ఉంటుంది. అంటే సామాజిక సేవలో పాల్గొనడం కానీ, దైవ దర్శనం చేసుకోవడం కానీ, ధార్మిక సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడం అవన్నీ కూడా బాగా జరుగుతాయి. అలానే నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారికి బ్రహ్మాండమైనటువంటి ఉద్యోగ అవకాశాలు పెరగటం కానీ, ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనేటటువంటిది 10వ స్థానంలో సంచరించేటటువంటి గురుడు ఇస్తాడు. మరి గురుడు తానున్న స్థానం నుంచి 5, 7, 9 స్థానాలను చూడగలరని చెప్పుకున్నాం కదా. అంటే కన్యా రాశి వారికి 2వ స్థానం మీద మరియు 4వ స్థానం మీద, 6వ స్థానం మీద గురు వీక్షణం అనేటటువంటిది ఉన్నది.
కన్యారాశి వారికి రెండవ స్థానం అంటే దేనికి సంబంధించిన స్థానం? వాక్ స్థానము, ధనస్థానము, కుటుంబ స్థానము, ఎఫెక్షన్స్కి సంబంధించినటువంటి స్థానము. ఈ రెండవ స్థానం మీద గురుడు యొక్క వీక్షణ ఉన్నప్పుడు ఎలాంటి కఠినమైనటువంటి కార్యాలైనా సరే సులభంగా అవలీలగా చేయగలిగినటువంటి శక్తి, యుక్తి కన్యారాశి వారికి కలుగుతాయి. ముఖ్యంగా చెప్పాలంటే నేర్పు, ఓర్పు అనేటటువంటిది ఈ సంవత్సరం అంతా కూడా మీకు ఆభరణాలు అని చెప్పవచ్చు. మాట్లాడేటటువంటి మాట ఆకర్షణీయంగా ఉండటం కానీ, ఆర్థికపరమైనటువంటి వ్యవహారాలు బ్రహ్మాండంగా ఉండటం కానీ, ఎవరైతే బ్యాంక్ లోన్స్ కోసం ట్రై చేస్తున్నారో, లేదా ఒక ఇన్వెస్ట్మెంట్ పర్పస్తో చూస్తున్నారో, లేదా ఇండస్ట్రీ స్టార్ట్ చేయడం కోసం బ్యాంక్ లోన్స్ కోసం ప్రయత్నిస్తున్నారో, అటువంటి వారికి కూడా ఒక రకంగా చెప్పాలంటే ప్రొఫెషనల్ డెవలప్మెంట్ అనేటటువంటిది ఇక్కడ కన్యారాశి వారికి చాలా చక్కగా బ్రహ్మాండంగా వస్తుంది అని చెప్పాలి. దాంతోపాటు ఫినాన్షియల్ డెవలప్మెంట్ అనేటటువంటిది కూడా చక్కగా పెరుగుతుంది. అలానే చతుర్థ స్థానం మీద కూడా అంటే కన్యారాశికి 4వ స్థానం మీద కూడా గురువీక్షణం అనేటటువంటిది ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే 4వ స్థానం తల్లికి సంబంధించినటువంటి స్థానం, మాతృస్థానము, విద్యాస్థానము, సుఖస్థానము, గృహస్థానము. ఈ 4వ స్థానం మీద గురువీక్షణం ఉన్నప్పుడు పైగా గురుడు అంటే 4వ స్థానాధిపతి కూడా గురుడే కాబట్టి తన స్థానాన్ని తనే చూసుకుంటూ ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే గృహయోగానికి అవకాశం వస్తుంది. గృహ మార్పులు జరుగుతూ ఉంటాయి, గృహ నిర్మాణాది కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. తల్లి యొక్క ఆరోగ్యం విషయంలో బ్రహ్మాండమైనటువంటి అనుకూలతలు పెరుగుతూ ఉంటాయి. తల్లికి సంబంధించినటువంటి ఆరోగ్యపరంగా ఉన్న ఆందోళనలన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి. విలువైన వస్తువులు, వస్త్రాలు, ఆభరణాలు కొనుగోలు కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ముఖ్యంగా చెప్పాలంటే బంగారం మీద కొద్దిగా వ్యామోహం పెరుగుతూ ఉంటుంది. ఆభరణాలు ధరించడానికి అంటే లగ్జూరియస్ లైఫ్ లీడ్ చేయడానికి కన్యారాశి వారికి చాలా గొప్పగా అవకాశం అనేటటువంటిది కూడా ఏర్పడుతుంది అని చెప్పాలి. ఆ తర్వాత కన్యారాశి వారికి గురువీక్షణం 6వ స్థానం మీద కూడా ఉంటుంది. 6వ స్థానం మీద గురువీక్షణం ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే 6వ స్థానం అనేది శత్రుస్థానము, పాపస్థానము, రోగస్థానము, ఈ అంటే కాంపిటేటివ్ ఫీల్డ్కి సంబంధించినటువంటి స్థానము. కన్యారాశిలో జన్మించినటువంటి వారు దశమ స్థానంలో ఉన్నటువంటి గురుడు 6వ స్థానాన్ని చూస్తూ ఉన్నప్పుడు విద్యార్థులుగా ఉన్నటువంటి వారు పోటీ పరీక్షల్లో బ్రహ్మాండంగా ముందుకు వెళ్ళటం కానీ, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చక్కగా మీ యొక్క ప్రతిభను చాటడం కానీ, గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రయత్నించేటటువంటి వారు గవర్నమెంట్ ఉద్యోగం వచ్చే అవకాశాలు కానీ ఇవన్నీ కూడా మీకు కనిపిస్తూ ఉంటాయి. కానీ ఆరోగ్యపరంగా కనుక తీసుకుంటే కొద్దిగా శ్రద్ధ పెట్టాలి. ఎవరు ఎక్కువగా శ్రద్ధ పెట్టాలంటే ఈ రాశిలో జన్మించినటువంటి వారికి కొన్ని డైజెషనల్ ప్రాబ్లమ్స్ రావటం కానీ, లేదా డయాబెటీస్ అంటే షుగర్ వ్యాధికి సంబంధించినటువంటి సమస్యలు ఎక్కువగా రావటం కానీ, శత్రువులు యొక్క బెడద పెరిగిపోవటం కానీ, అంటే మీ యొక్క డెవలప్మెంట్ చూసి కొన్ని ఓర్చుకోలేనటువంటి శక్తులు కూడా ఉంటూ ఉంటాయి. ఇటువంటి అసూయ ద్వేషాలు అనేటటువంటివి కూడా కొద్దిగా మీ మీద పడే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. మరి ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు కన్యారాశి వారికి అందరికీ వర్తిస్తాయి అంటే దాదాపుగా వర్తిస్తాయి. ఎట్లా అంటే మీ వ్యక్తిగత జాతకంలో కూడా గురుడు కనుక మంచి స్థానాలలో కనుక ఉన్నట్లయితే ఇప్పుడు చెప్పినటువంటి గోచార ఫలితాలు మీ అందరికీ వర్తిస్తాయి. ఒకవేళ మీ వ్యక్తిగత జాతకంలో కనుక గురుడు 6, 8, 12 పాపస్థానాలలో కానీ, శత్రుస్థానాలలో కానీ, లేదా నీచంలో కానీ కనుక ఉన్నప్పుడు మీ యొక్క ఇప్పుడు చెప్పినటువంటి గొప్ప ఫలితాన్ని మీరు పొందలేరు. అటువంటి సందర్భంలో ఒకసారి మీరు మీ వ్యక్తిగత జాతకాన్ని పరిశీలన చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకుని దానికి తగినటువంటి విధంగా దోష నివారణ కనుక చేయించుకోగలిగితే చక్కగా బ్రహ్మాండమైనటువంటి ఫలితాన్ని పొందవచ్చు. ఈ సంవత్సరం మొత్తం కూడా ఈ కన్యారాశి వారు ఖచ్చితంగా పాటించవలసినటువంటి నియమం ఏమిటంటే గురువారం రోజున ఉపవాస నియమాన్ని పాటించాలి. గురువారం ఏకభుక్తం చేయటం అనేటటువంటి చాలా మంచిది. గురువారం రోజున ఉపవాస నియమాన్ని పాటించడం, గురువారం రోజున సాయిబాబా దేవాలయంలో ఉండేటటువంటి అర్చకులకు పసుపు రంగు వస్త్రాలను సమర్పించడం వలన చక్కగా బ్రహ్మాండమైనటువంటి శుభయోగాన్ని, శుభ ఫలితాన్ని పొందుతారు. దాంతోపాటు ఆవుకి గోగ్రాసం ఇవ్వటం అనేటటువంటిది కూడా చాలా మంచిది. అలానే ఆవుకు శనగలు సమర్పించడం కానీ, పెసలు సమర్పించడం. ఎందుకంటే దశమ స్థానం అనేది బుధుడికి సంబంధించిన స్థానం కాబట్టి, వ్యాపార కారకుడు కాబట్టి బుధుడు వ్యాపారం బాగా డెవలప్ కావాలనుకునేటటువంటి వారు పెసలు మరియు ఈ శనగలు రెండు కలిపి ఆవుకు ఆహారంగా పెట్టడం వలన మంచి ఫలితాలు పొందుతారు. ఇవి ఈ రాశి వారికి అంటే కన్యా రాశి వారికి గురుడు రాశి మార్పుల కలిగేటటువంటి ఫలితాలు శుభం.